హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభిషిక్త వ్లాగ్స్. చాలా డేస్ అయ్యింది వ్లాగ్ చేసి, అందుకే పేరు చెప్పగానే వాటర్ వస్తున్నాను. మేము మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తున్నాం. బేసికలీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చానన్నమాట. బాబోయ్, నేను ఎంబీ మాల్కి వెళ్ళాను బికాస్ నాకు అక్కడ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయేమో అనుకున్నాను. కానీ రేపైతే నేను నార్బిట్కి కానీ ఆర్ఎల్స్ నెక్సెస్ కానీ వెళ్ళాలి. మినిసోలో కొంత ట్రావెల్ స్టఫ్ తీసుకున్నాను, అది మీతో చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ట్రావెల్ స్టఫ్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ అయితే బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, సో అన్నీ క్యారీ చేసుకొని వెళ్ళలేము. అన్నీ ఒరిజినల్ ప్యాక్స్ పట్టుకెళ్తే చెక్ ఇన్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, ఇంకా ట్రావెల్ బాటిల్స్ అవన్నీ మినిసోలో బాగుంటాయి అని చెప్పేసి మినిసోలో కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ చాలానే తీసుకున్నాను, బట్ స్లోగా ట్రిప్లో మీకు చెప్తూ ఉంటాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ట్రావెల్ నెక్ పిల్లో. ఇది ఏంటంటే అడ్జస్టబుల్ది, మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇట్లా మన నెక్ సైజుకి బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను మినిసోలోనే తీసుకున్నాను, ఆల్రెడీ ఒకటి ఉంది, సో ఇద్దరికి రెండు ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ సెకండ్ వన్ ఈజ్ లైక్ షాంపూ బ్రష్. సో ఆబ్వియస్లీ ఇంకా అక్కడ సమ్మర్ కాబట్టి హెయిర్ ఆయిలీ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇంక ఈ బ్రష్ తీసుకున్నాను. సో మంచిగా స్కాల్ప్ మసాజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి. వన్ ఈజ్ మేకప్ బ్రషెస్. ఆల్రెడీ సెట్ ఉంది, బట్ ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పి సేఫ్ సైడ్ కోసం అని చెప్పి ఇంకోటి క్యారీ చేస్తున్నాను, ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది కదా అని. అండ్ దీస్ బాటిల్స్, షాంపూస్ అవన్నీ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి, ఇఫ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ బాటిల్స్, ఇవైతే మినిసోలో ఉంటాయి. మినిసో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే అవైలబుల్గా ఉంది, ముందైతే కొంచెం కష్టం ఉండేది. అండ్ ఇదే ట్రావెల్ సెట్ ఇంకొక ప్యాక్ కూడా తీసుకున్నాను, ఇఫ్ ఇన్ కేస్ అని చెప్పేసి. ఎందుకంటే నేను అలా షిఫ్ట్ చేసుకోవడం అక్కి చూసాడు అనుకోండి, నాకు కూడా కావాలి అంటాడు. అండ్ జూడియో నుంచి సమ్ క్లిప్స్. నా దగ్గర ఇన్స్టాక్స్ ఉందన్నమాట. నా మ్యారేజ్కి నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట, తను గిఫ్ట్ ఇచ్చాడు. సో అది రీసెంట్గా పాడైపోయింది, నేను ఎక్కువ యూస్ చేయలేదు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే ట్రై చేసి బాగు చేద్దాం, ఎట్లాగైనా ట్రిప్కి తీసుకెళ్దామని చెప్పేసి బాగు చేయించాను. సో బాగు చేయించాక ఫిల్మ్స్ కావాలి కదా, సో ఐ టుక్ దీస్. ఇది ప్యాక్ ఆఫ్ 20 వస్తాయి, 10 2 రీల్స్ అంటారా ఏమంటారు, అవి 2 షీట్స్ వస్తాయి అన్నమాట. ఈచ్ షీట్ కంటైన్స్ 10 షీట్స్, సారీ ఈచ్ షీట్స్ కంటైన్ 10 ఫిలిమ్స్ అనమాట. సో ఇది నాకు అరౌండ్ 1400 చేంజ్ అట్లా పడ్డది. లింక్స్ అయితే కింద ఇస్తాను. అండ్ కమింగ్ టు ద స్కిన్ కేర్, మేకప్ రిమూవల్ వైబ్స్ ఆర్ రిఫ్రెషింగ్ వైబ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి ఎందుకంటే నాకు ఇవి కంటిన్యూస్గా ఉండాలి, అట్లీస్ట్ ఫేస్ వాష్ చేయకపోతే నేను పిచ్చకపోతాను అనమాట. అండ్ అందరికీ తెలుసు, నా ముందు వ్లాగ్స్ చూసుంటే తెలుసుంటుంది, నేను మోస్ట్లీ ఈ ఫేస్ వాషే వాడతాను. సో ట్రావెల్ ఫ్రెండ్లీది ఒకటి తీసుకున్నాను. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ సన్ స్క్రీన్ ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ జోసన్. యాక్చువల్లీ ఇది నాకు ఫ్రీ వచ్చిందనమాట, నేను పెద్దది తీసుకున్నాను, సమ్వేర్ ఏదో బ్యాగ్లో ఉండిపోయింది. పెద్దది తీసుకుంటే నాకు అందులో ఈ ట్రావెల్ ఫ్రెండ్లీది ఫ్రీ వచ్చిందనమాట. అది ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇట్స్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్, ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ నైకా. అండ్ సేమ్ గోస్ విత్ లెనేజ్. ఇవి కూడా ట్రైల్ ప్యాక్స్ వచ్చినాయి, 2 grams ఈచ్. ట్రై చేసి యాక్చువల్లీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, సజెస్ట్ మీ, ఇవి బాగా స్కిన్కి పనిచేస్తాయో లేదా అని చెప్పేసి. నాది కాంబినేషన్ స్కిన్, టీ జోన్ అంతా ఆయిలీ ఉంటుందన్నమాట. అండ్ దెర్ ఆర్ క్యూట్ లెనేజ్ లిప్ బామ్స్. ఇవి నాకు 4 ప్యాక్ వచ్చినాయి అన్నమాట. ఈ 4 ప్యాక్ నాకు అరౌండ్ 800 అట్లా పడినాయి. నేను ఎందుకు తీసుకున్నానంటే బ్యాగ్స్ చేంజ్ చేసేటప్పుడు నాకు లిప్ బామ్ కంటిన్యూస్ అలవాటు అనమాట. సో ఒకే లిప్ బామ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్లో షిఫ్ట్ చేయడం నాకు నచ్చట్లేదు, అందుకని చెప్పేసి ఐ ఆర్డర్డ్ దీస్ ప్యాక్. ఇవి కూడా ట్రావెల్ ఫ్రెండ్లీయే, సో బ్యాగ్లో ఈజీగా ఫిట్ అయిపోతాయి ఏ బ్యాగ్లోనైనా. 4 షేడ్స్ వచ్చినాయి. నేను మోస్ట్లీ ఈ బెర్రీ వాడతాను, బట్
యెస్. అన్నీ ఒక షేడ్‌లోనే రావు గాబట్టి, ఈ 3 కూడా ట్రై చేద్దామని జెప్పేసి, వన్ ఈజ్ వెనిలా, బ్లూబెర్రీ అండ్ స్వీట్ క్యాండీ. ఈ 3 కూడా ట్రై జేసి ఏది బావుందో నేను మీతో షేర్ జేస్తాను. సో, ఒక్కొక్క బ్యాగ్‌లో ఒక్కొక్కటి ఏసేద్దామని జెప్పేసి వాటర్ పెట్టాను. అది నా బ్రెయిన్ అనమాట. అట్లా పనిచేస్తది. అన్నీ మార్చడానికి బద్ధకం బేసికల్లీ. అండ్ ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసుకున్న వాటిలోని నేనేం కొనుక్కొచ్చానంటే, అవసరమైనవి తప్పించి అన్నీ అనవసరమైనవన్నీ కొనుక్కొచ్చానని అయితే అర్థమైంది. అందరూ అదే చేస్తారని తెలుసు. బట్ నేను వింతగా అదే స్పెషల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఆబ్వియస్‌గా అనుకోని వెళ్ళిన దానికన్నా చాలా ఎక్కువ కొనుక్కొచ్చాను. అనుకోని కొనాల్సినవి తక్కువ కొనుక్కున్నాను అనమాట. అట్లా అయ్యింది. బేసికల్లీ నాకు మెయిన్ అవ్వాల్సినవైతే డ్రెస్సెస్ అవ్వలేదు. అండ్ ఫుట్‌వేర్ అనుకున్నాను. నేను షూస్ క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. సో, షూస్ ఎయిదర్ న్యూ బ్యాలెన్స్ కానీ, పూమా కానీ చూసుకొని పెట్టుకోవాలి అనుకుంటున్నాను. షూస్ అయిపోయాక ఒక స్లిప్పర్స్ లాంటివి క్యారీ చేద్దాం. సో దట్ రూమ్‌లో కానీ ఎక్కడైనా వేసుకోవడానికి పనికొస్తాయి అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ ఉండేవి. అండ్ మాకు వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్‌కి డ్రెస్సెస్ తీసుకోవాలనుకున్నాం కానీ మాకు సెట్ అవ్వలేదు. డెకాథలాన్‌కి వెళ్ళలేదు బేసికల్లీ మేము. సో, అందుకు. అండ్ సన్ స్క్రీన్ స్ప్రే ఈజ్ డన్. ఐ ఆల్సో బాట్ వన్ సన్ స్క్రీన్ స్ప్రే. ఇది నేను అక్కడ ఇండోనేషియాలో తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం బెటర్ కదా. సన్ స్కూప్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఇఫ్ దిస్ వర్క్స్ ఐ విల్ షిఫ్ట్ టు సన్ స్కూప్. ఇంతవరకు నేను బ్యూటీ ఆఫ్ జోసెన్‌ది వాడుతున్నాను. బట్ ఐ వాంట్ టు ట్రై అనదర్ వన్. ముందు డెర్మాకోది యూస్ చేశాను. నాకు స్కిన్ అంతా ర్యాషెస్‌లా వచ్చేసింది. సో, నేను అది యూస్ చేయట్లేదు, ఆపేసాను. నేను సన్ స్క్రీన్ స్టిక్ యూస్ చేశాను. SPF 50 +++ సంథింగ్ ఏ ఉంటాయి కదా, అది యూస్ చేశాను అనమాట. అది నాకు అస్సలు సెట్ అవ్వలేదు. సో, బ్యూటీ ఆఫ్ జోసెన్ నాకు బాగా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే సన్ స్కూప్ ట్రై చేసి ఎట్లా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఐ ఆల్సో బాట్ వన్ ట్రైపాడ్. ఇది నాకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. ఇక్కడ కెమెరా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ కూడా, ఫోన్ హోల్డర్ కూడా లైక్ సెపరేట్ కాకుండా దీనికి అటాచ్ అయ్యి ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి 5 లెవెల్స్లో వస్తుంది అనమాట. అండ్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఇది ఇట్లా స్టాండ్ కూడా వస్తుందన్నమాట. ఏదో టేబుల్ మీదైనా పెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే సోలోగా తీసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పేసి దిస్ మచ్ ఆఫ్ లెంత్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇట్లా వస్తుంది. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో, ఇది సెల్ఫీ స్టిక్లా యూస్ చేయవచ్చు. అండ్ దీనికి ఒక చిన్న రిమోట్ కూడా వచ్చింది. సో దట్ మనం పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది నాకు దిస్ ఈజ్ ఫ్రమ్ డిజిటెక్. అరౌండ్ 1500 చేంజ్ పడింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఎనీ వన్ వాంట్ యూ కెన్ పర్చేస్ దిస్ వన్. ఇదైతే నాకు చాలా హ్యాండీగా అనిపిస్తుంది. దిస్ కెన్ గో విత్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ యాజ్ వెల్. స్పెసిఫిక్గా దీనికోసం ఒక బ్యాగ్ పెట్టాలి అని లేకుండా నా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఈజీగానే ఫిట్ అవుతుంది. ఎనీ టోట్ బ్యాగ్స్లో ఫిట్ అవుతుంది. స్లింగ్ బ్యాగ్స్లో అయితే నేను చెప్పలేను. ఎస్, నేనైతే ట్రిప్ కోసం మొత్తం ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మొత్తం అంతా సర్దేసి యా గైస్, టైం అయితే 12:53 అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ ప్యాకింగ్ ఇస్ డన్. ఇంకా కొంచెం టాయిలెటరీస్ అన్నీ ప్యాక్ చేయాలి. మేకప్ స్టఫ్ ఎవ్రీథింగ్ అది రేపు మార్నింగ్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే స్టిల్ నేను ఇంకా రేపు పార్లర్కి కూడా వెళ్ళాల్సింది ఉంది. అదంతా కంప్లీట్ చేసుకున్నాక దెన్ ట్రిప్కి రెడీ అయ్యి ప్యాకింగ్ అంతా చేస్తున్నాను. ఆన్ ది వే అవుతుంది ఫ్లో. ఐ విల్ షో యూ. వరకు ప్యాక్ చేశాను. ఇంకా ఇప్పుడు కూడా కొంచెం ఉంది. సో అంతా ప్యాకింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇవాళ నైట్ 12:30కి 12:30 కదా, 12:30 ఫ్లైట్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. బ్యాక్ ఇన్ ద కార్. మా ఇంటి దగ్గరలో మానే సెలూన్ ఉంటుంది. మేము ఎప్పుడు అక్కడే బుక్ చేసుకుంటాము. ఈసారి కూడా అక్కడే బుకింగ్ అనమాట. చలో లెట్స్ గో.
బేసిక్ హెయిర్ వాష్ అండ్ స్లైట్గా కట్ చేయించుకుందాం అనుకున్నాను. లాస్ట్లో ఎడ్జెస్ అంతా కట్ చేసుకుంటే రీగ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి బేసిక్గా లాస్ట్ మంతే కటింగ్ చేయించుకున్నాను. సో ఆ కటింగ్ని ఎక్స్టెన్షన్ చేయమని చెప్పారనమాట. స్పెసిఫిక్గా ఇంకా లేయర్స్ అట్లా చేయించుకుంటే మరీ షార్ట్ అయిపోద్దేమో, కనిపించదేమో, మంచిగా ఉండదని చెప్పేసి జస్ట్ అట్లా కటింగ్ని ఎలివేట్ చేయమని చెప్పాను. అండ్ ఇక్కడ కటింగ్ అంతా చేసుకున్నాక అకి కూడా డీటాన్ చేయించుకుంటున్నాడు. డీటాన్ అంతా అయిపోయాక నా కటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. మంచిగా ఇట్లా వచ్చిందనమాట. హెయిర్స్ కూడా సెట్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ రోజు నైటే వెళ్తున్నాం కాబట్టి మరుసటి రోజుకి ఫ్రెష్గానే ఉంటుంది, కర్ల్స్ కూడా పోవు అని చెప్పేసి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిషిక్త వ్లాగ్స్. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రావెల్ కంటెంట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. యూ విల్ బీ హ్యావింగ్ వెరీ ఎక్సైటింగ్ కంటెంట్. మొత్తం షూట్ చేసి షేర్ చేసుకుంటా మీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్.